అచ్చమైన స్వచ్ఛమైన పానకమా? అది. అయితే సరే, ఇలాగివ్వు. కడుపులో పోస్తే చల్లగా ఉంటుంది. అది అది తాగండి. డౌట్ వచ్చిందంటావా? ఇది అదే అని కనిపెట్టేసి అంటావా? కేకలేమేడు కదా. ఏమైంది పంతులు గారు? నా జీవితంలో ఇంత చక్కటి పానకం ఎప్పుడు కూడా తాగలేదయ్యా. ఓహో, ఇదిగో ఇంకొక గ్లాస్ ఇవ్వరాదు? నీకింకో గ్లాసు కావాలి అంటే మీరు అలా పక్కకు రావాల్సిందే పంతులు గారు. బయట కారులో ఉంది. నేను పదే పదే గ్లాసుతో తీసుకొచ్చాను అనుకోండి, ఏం తాగుతున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారండి ఈ పాడు జనాలు. ఈ నగలెక్కడ తీసుకున్నారు? చాలా బాగున్నాయి. కరెక్టే, కరెక్ట్ గా చెప్పావయ్యా. యథార్థం మాట్లాడావు నువ్వు. పద పద. వదిన వదిన వదిన, అటు చూడు చూడు, పంతులతో అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో. పెళ్ళాపే పనిలోనే ఉన్నట్టున్నారు. 3 ముళ్ళు పడే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పదండి పదండి. పద పద. పదండి పదండి. పంతులు గారు ఇటు ఇటు. రా. ఏ పద్మా, ఆగండే. పనంతా ఇక్కడ ఉంటే అక్కడికెక్కడికే వెళుతున్నారు. వెళ్ళి అక్షింతలు కలపండి. అయ్యో అమ్మా, లక్ష్మీ పెద్దమ్మ వచ్చింది. అవునా? ఎప్పుడొచ్చింది? ఇందాకే వచ్చింది. ఎక్కడుందే? అక్కడ. అవునా? దాన్ని చూసి ఎన్నాళ్ళయిందో. ఒసే లక్ష్మి, లక్ష్మి, ఒసే లక్ష్మి, ఒసే లక్ష్మి, ఎక్కడున్నావే? రండి, మీరెక్కడే నిలబడండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా తీసుకురా స్వామి. ఆగండి స్వామి, మిక్సింగ్ చెయ్యాలి కదా. ఇదిగో తాగండి. అబ్బా, అద్భుతం. అయ్యా వెంకట్రావు, నేనెన్నో పానకాలు తాగాను గాని ఇట్లాంటి పానకం ఎప్పుడు తాగలేదయ్యా. అద్భుతం. తాగండి తాగండి, నెమ్మదిగా. ఎక్కడికి తీసుకెళ్లిపోయారు పార్వతి? ఏమో వదిన, అటువైపు చూద్దాం. బాగుందా? బ్రహ్మాండంగా ఉందయ్యా. ఇంకా కావాలా? ఇంకా పోయి. ఇంకా ఓకే. నువ్వు తాగుతావా? వద్దు పంతులు గారు, మీకోసమే తెచ్చాను, మీరే తాగండి. అలాగే. ఇంకో గ్లాసు. ఇంకేంటి తాగేది? పంతులు, ఓ పంతులు, ఓ పంతులు, పంతులు. పానకం వారిని ఇస్తావే గాని కాసేపు పడుకో. అది పంతులు అవుటు, పెళ్ళి అవుటు. వదిన, అటు చూడు. ఇక్కడున్నారా? పంతులు ఎక్కడా? ఏ పంతులే? పెళ్లి చేసే పంతులు. నాకు తెలీదే. నాకు తెలీదనుకుంటున్నారా? ఇందాక పంతులతో మీరు మంత్రాలు పెట్టడం మేము చూసాం. పక్కకి తీసుకొచ్చారు. మర్యాదగా పంతులు ఎక్కడున్నారో చెప్పండి.
ఓహో ఆ పంతులా ఆ, పడిపోయాడు. ఆ? పడిపోవడం ఏంటి? ఏం చేశారు? నువ్వు నన్ను పడుకోబెట్టడానికి ఫుల్ బాటిల్ ఇచ్చావే, ఆ? అలాగే ఆ పంతుల్ని పడుకోబెట్టడానికి పానకంలో ఆ ఫుల్ బాటిల్ కలిపిచ్చేసా. ఆ, ఎక్కడున్నారు? కార్లు. ఆ, అయ్యో, అబ్బో లేడు. అయ్యో, లేరు కదా. ఏమే కార్ అంటే అదేనా? ఇది కాదా? తీ, తీ, తీ. పంతులు గారు, పంతులు పంతులు గారు, పంతులు గారు పంతులు గారు, పంతులు గారు అయ్యో పంతులు గారు లేవండి. పంతులు గారు, పానకం. ఇంకో గ్లాసు పానకం అంట పోయి. గ్లాస్. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. పానకం. ఏమే ఇంకో గ్లాస్ కావాలంట ఇవ్వు. ఎంత తాగించారు? ఏయ్. మొత్తం తాగించేసేనే ఫుల్లు. ఖాళీ పెళ్ళి ఖాళీ. ఆ. వదినా, పెళ్లి కూతురు పెళ్లి పీటల మీదకి వచ్చేసింది, కానీ మంత్రాలు చదవడానికి పంతులు లేడు. ఇప్పుడు ఎలా? నువ్వు ఆగు. ఆ. నేనేం చేయలేనా? ఈ వెంకట్రావు తలుచుకుంటే ఈ పెళ్ళి ఎలా ఆపగలడో చూడు. పద్మా, పంతులు గారు ఏరి? ఏరి? ఏమో. ఆ? ఏంటే ధ్యానానికి కూర్చోపెట్టినట్టు అలా కూర్చోపెట్టారేంటి? గౌరవ పూజ ఇంకా మొదలు పెట్టలేదా? ఆ పంతులు గారేరే? పంతులు ఏరి అని ఎలా అడుగుతున్నావు చూడు, అంతా నువ్వే చేసావు. నేనా? నేనేం చేశానే? నీ వల్లే పంతులు పడిపోయారు. నా వల్ల పంతులు పడిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అదే అదే పడిపోవడం కాదత్తయ్య, వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడే? ఏట్లోకి. ఆ? వెళ్ళి ఎత్తుకుని పట్టుకునిరా, వెళ్ళు. అయ్యో, ఏమైందే నీకు? ఏమీ లేదులే అమ్మా, పో నువ్వు. ఏమైంది? చ పెళ్ళి ఇలా కూడా ఆగిపోతుందని ఎప్పుడు అనుకోలేదు బావగారు. అరే, ఏంటి? పంతులు బావగారు ఉన్నట్టుండి మాయమైపోయాడు. పంతులు మాయమయ్యాడా? ఇందాకటి వరకు మండపంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు లేడు కదా బావగారు.
చిన్నప్పటి నుంచి రామలక్ష్మి శ్రీనులు కల్మషం లేకుండా ఒక దగ్గరే ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు. ఈ పెళ్లి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా బాగారు, అందుకే ఇలా జరిగింది. ఆ పంతులకు కూడా ఇష్టం లేక పడిపోయాడు. పడిపోవడం ఏంటి బావగారు? అదే బాగారు, వెళ్ళిపోయాడు అంటున్నా. పొద్దున పిచ్చి మంది కానీ తాగావు బావా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేనా మందా? రామ రామ. చూడు బామ్మది, ఉఫ్ఫో. నా కొడుకు పెళ్లి పెట్టుకుని మందు తాతాను నేను. చిచ్చే, ఏంటి బామ్మది నువ్వు? పెళ్ళి ఆపడానికి పంతులకి మందు పట్టించి పడుకోబెట్టింది మీరే అని అన్నయ్యకి చెప్తే మీ ప్రాణం మీదకొస్తుంది, నా తాళే తెగుతుందని ఆగుతున్నాను. లేదంటే మిమ్మల్ని... ఏంటి రఘురామ్ గారు, పంతులుగా లేరంటున్నారు? విడ్డూరంగా ఉందే. పెళ్లి పందిట్లో పంతులు మాయమవడం ఏంటండి? శివ, పంతులకి ఫోన్ చేయి. బాగా మందు కొట్టేసి పడిపోతే ఫోన్ ఎలా తీస్తాడు? అన్నయ్య, ఆ పంతుల్ని నమ్ముకుంటే పెళ్ళి ఆగేలా ఉంది. వేరే పంతులు ఎవరైనా ఉంటే పిలిపించన్నయ్య. శివ, వెళ్ళా పని చూడు. అలాగే అన్నయ్య. బావా, పీటల మీదకి పిలుస్తారని నుంచున్నావా? అది ఇప్పుడే అవ్వదులే, నువ్వు కూర్చో. ఏమైందిరా? పంతులు కనపడట్లేదంట, ఏమైపోయాడో. పంతులు గారు కనపడడం లేదా? శౌర్య సార్, మీరేమో కరెక్ట్ గా రామలక్ష్మి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అంటున్నారు. నేనేమో పంతులు గారిని డైరెక్ట్ గా తాళి మంత్రాలు చదివేమన్నాను. ఇలా వెయిట్ చేస్తూ గోర్లు గిల్లుకోవడం కంటే పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేసుండడం బెటర్ కదా. ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సార్, పీటల మీద కూర్చొని. సరే, పద. శౌర్య, ఆగరా. మీరు నా పెళ్ళికి రాలేనని చెప్పారు కదా, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? దేవత లాంటి రామలక్ష్మిని వదిలి ఈ అహంకారిని పెళ్లి చేసుకోబోతున్నందుకు రాకూడదని అనుకున్నాం రా. కానీ కళ్ళ ముందు నా కన్న కొడుకు చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే రాకుండా ఉండలేకపోయాం. వద్దురా శౌర్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా మాట విను, ఈ పెళ్లి చేసుకోవద్దు. నానా, పెళ్లి మండపానికి వచ్చి ఇలాగేనా మాట్లాడేది? మరి ఏం చేయండిరా? ఇంటి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి వద్దు వద్దు అని. వింటున్నావా నువ్వు? అయినా
ఈ అస్మిత గురించి మాకన్నా నీకే బాగా తెలుసు. నిన్ను రామలక్ష్మిని విడదీయడానికి అడ్డమైన పనులు చేసిన దాన్ని తననెలా పెళ్లి చేసుకుంటావురా? వద్దురా శౌర్య, నా మాట విను. నాన్న మీకు అర్థం కావట్లేదు నాన్న. అస్మిత 4 మాటలు చెప్పి విడదీద్దామని చూడగానే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయిన ఆ రామలక్ష్మి కంటే ఈ అస్మిత చాలా చాలా బెటర్ నాన్న. రామలక్ష్మి నన్ను అనుమానిస్తూ అసహించుకోవడం నాకు నచ్చట్లేదు. నన్ను అభిమానిస్తూ ప్రేమించే ఈ అస్మితే నాకు కావాలి. అండ్ నాకు ఈ అస్మితతో మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది అన్న. అయినా ఆ రామలక్ష్మి చేసుకుంటే నాకేమొస్తుంది? చల్లని పావుల బిల్ల కూడా రాదు. అదే అస్మితని పెళ్లి చేసుకుంటే అంకుల్ ఇన్ఫ్లుయెన్స్తో నాకు రెస్పెక్ట్ వస్తుంది నాన్న. సొసైటీలో నాకు పేరు వస్తుంది. అంకుల్ కోట్ల ఆస్తికి నేనే వారసుని అవుతాను. ఏంట్రా, ఏం మాయ చేసింది నేను ఈ అస్మిత? నువ్వు కూడా ఆస్తి గురించి మాట్లాడుతున్నా? అమ్మా, ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సరే ఆస్తి అంతస్తు గురించే మాట్లాడతారమ్మా. స్టేట్ టీంకి సిన్సియర్గా సెలెక్ట్ అయిన లెటర్ చెత్తబొట్టలో పడుంది. నేను రిజెక్ట్ చేసిన అస్మిత అంకుల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్టేట్ టీంకి సెలెక్ట్ అయిపోయింది. అప్పుడే ఆస్తికున్న పవర్, అస్మితకున్న విలువ నాకు తెలిసొచ్చిందమ్మా. అయితే అస్మితతో పాటు కోట్ల ఆస్తి వస్తుందనే కదా రామలక్ష్మిని కాదనుకుంటున్నావు? అవును నాన్న. సరే, అస్మితను పెళ్లి చేసుకున్నాక వాళ్ళ నాన్న నీకు ఆస్తినివ్వనంటే అప్పుడేం చేస్తావు? నాన్న, ఏం మాట్లాడుతున్నారు? అంకుల్ ఎందుకు అలా చేస్తారు? ఆయన సంపాదించిందంతా అస్మిత కోసమే కదా. అస్మితను నాకు ఇచ్చినప్పుడు ఆస్తి కూడా నాకు ఎందుకు ఇవ్వరు? అంకుల్ మీరేమంటారో చెప్పండి. చెప్పండి అంకుల్, చెప్పండి మా నాన్నకి. ఆయన మొహం చూస్తేనే అర్థమవుతుందా? పెళ్ళయ్యాక నిన్ను ఆ ఇంటికి అల్లుళ్ళా కాకుండా పనోళ్లా చూస్తాడని. నానా, ఏది నీకంత నమ్మకం ఉంటే ఇప్పుడే తన ఆస్తిని నీ పేరు మీద రాయమని చెప్పు. అప్పుడు నేను నమ్ముతాను నువ్వే కరెక్ట్ అని. మాకు కోడలిగా ఈ అస్మితే కరెక్ట్ అని. ఉండండి నాన్న, ఇప్పుడే రాయిస్తాను. కాసేపు ఇదంతా పక్కన పెట్టి ఆడిటర్ని పిలిపించి వీళ్ళెదురుగానే మీ ఆస్తి అంతా నా పేరు మీద రాయండి. అంకుల్ తీసుకోండి, ఏం ఆలోచిస్తున్నారు? రాసేవాడి అంకుల్. ఏంటి రాసిచ్చేది? తమాషాగా ఉందా? అస్మిత, అస్మిత, ఏంటిది ఇంత? ఇదేనా మీరు నాకు ఇచ్చే విలువ? ఏంటి డాడీ ఇది? నువ్వు ఊరుకో అమ్మా. నీకు అస్మితనివ్వడమే నాకు ఇష్టం లేదు. తన ఇష్టం కాదనలేక తప్పక ఒప్పుకున్నాను. ఇప్పుడొచ్చి నువ్వు అస్మిత కన్నా ముందే ఆస్తి కట్టబెట్టమంటున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీకు? డాడీ ప్లీజ్. అంకుల్, అసలు కాబోయే అల్లుడికి ఇదేనా మీరిచ్చే విలువ? ఇప్పుడు నా ఆస్తినంతా రాసి నేనేం చేయాలి?
భజన చేయాలా అడుక్కు తినాలా? చూడు, నా ఆస్తంతా నా కూతురు మీదే, అది మా తదనంతరం. అప్పుడు కూడా నా అల్లుడికి రాసివ్వను, నా కూతురు పేరు మీద రాసిస్తాను. శౌర్య, అర్థమైందా? అదిరా, అది వాళ్ళ అసలు రూపం. వాళ్ళ ఆస్తి నీకు ఎండమావి లాంటిదిరా, ఎందుకు పనికిరాదు. ఈ పిల్లని చేసుకుంటే నువ్వు వాళ్ళింటి అల్లుడివి కాదు, ఒక మంచి పనుడివి అవుతావు. నానా, అస్మిత, అస్మిత ఏంటిదంతా? సార్, సార్ నా మాట వినండి. నో అస్మిత,